హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా ఈనోని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈనోని మనం ఎందుకు తాగుతాం తెలుసా? సో మీకు తెలుసు కదా ఈనో ఎందుకు తాగుతాం. సో మనము తిన్న భోజనం ఏదైనా కానీ సో అరక్కపోవడం కానీ, అంటే జీర్ణశక్తి కాకపోవడం కానీ, సో ఇలాంటి టైంలో మనము ఈనోని తీసుకుంటూ ఉంటాం కదా. సో ఆ ఈనోని మనము ఎక్కడ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మనకి ఈ 3 ఐటమ్స్ ఇంట్లోనే ఉండాలి. సో ఇంట్లో ఉంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. సో ఓకేనా? సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనము జ్యూస్ లెక్క ప్రిపేర్ చేద్దాం. సో లెమన్ తీసుకుంటున్నా. లెమన్ బదులు నిమ్మ సాల్ట్ అని వస్తుంది. నిమ్మ సాల్ట్ తీసుకొని కొంచెం కల్లుప్పు బదులు సో పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. ఇప్పుడు కొంచెం సోడా. సో ఇవన్నీ వేసి కోల్డ్ వాటర్ తీసుకుంటే సో మనకి ఈనో ప్రిపేర్ అయిపోతుంది. సో ఇప్పుడే చెప్తున్నా, నిమ్మ బదులు నిమ్మ సాల్ట్ తీసుకోండి. అలాగే నేను మళ్ళీ కల్లుప్పు వేసాను కదా, అక్కడ పింక్ సాల్ట్ అనేది వేసుకోండి. మీ ఇంట్లో ఉంటే నేను జస్ట్ మీకు ఇంట్లో ఉన్న వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో మనకు అప్పటికప్పుడు కావాలి ఏంటి అనేసి మాత్రం చూపిస్తున్నా. ఇలా వాటర్ వేసేసి స్పూన్లో మిక్స్ చేసేయండి. కల్లుప్పు ఉంటుంది కదా, అది కలుపుకొని సింపుల్గా ఇలా మనము ఈనోని ప్రిపేర్ చేసుకునేచ్చు. ఇప్పుడు పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 స్పూన్ నేను కల్లుప్పు తీసుకున్నాను కదా, సేమ్ అప్పుడే చెప్పాను కదా, కల్లుప్పు బదులు పింక్ సాల్ట్ అయితే తీసుకోండి అనేసి. సో పింక్ సాల్ట్ తీసుకోండి. సెకండ్ నేను సో నిమ్మ సాల్ట్ అని చెప్పాను కదా, సో నిమ్మ సాల్ట్ని తీసుకుంటున్నా. సో నిమ్మ సాల్ట్ని వేసేసి ఒకసారి అంతా ఇలా స్పూన్లో మిక్స్ చేసేది. కల్లుప్పు అంతా సేమ్. సో మనకి పౌడర్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి ఇలా. సో ఇలా అంతా ఒకసారి స్పూన్లో అయితే అంతా మనము కల్లుప్పుని అంతా మిక్స్ చేసేయాలి. మనకి కొంచెం పౌడర్ లెక్క అయిపోవాలి. ఇప్పుడు కొంచెం సోడా కూడా వేసేసి అంతా ఒకసారి బాగా పౌడర్ అయ్యేంత వరకు మనము ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇలా అయితే అంతా ఒకసారి చేస్తాము. లేదంటే ఏదైనా మీరు పక్కలో ఏదైనా చిన్నగా ఇలా ఏదైనా ఉంటే సో ఇలా మీరు పొడి చేసుకునేసండి. ఇలా అంతా ఒకసారి బాగా పౌడర్ లెక్క ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ప్రిపేర్ అయిపోయింది డ్రై పౌడర్ ఇది. సో మనము ఎప్పుడైనా కావాలి ఇది సో మనం స్టోర్ చేసుకునేసి యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా. ఇప్పుడే చెప్తున్నా, పింక్ సాల్ట్ తీసుకోండి. పింక్ సాల్ట్ అండ్ నిమ్మ సాల్ట్ వస్తుంది, మనకి ఉంటుంది, అది తీసుకోండి. సో తీసుకుంటే ఇలా సింపుల్గా మీరు ఇంట్లోనే ఈనోని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చింది. సో చూసారు కదా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు ఇలా. ఇంకా మనము జ్యూస్ని అప్పటికప్పుడు కూడా అలా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. సో చూపించాం కదా రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. ఇంకా ఇది సింపుల్గా మీరు ఇలా ఇంట్లోనే ఈనోని ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుగుతుంది. సో బై బాయ్. తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.